హలో మై ఫ్రెండ్స్, వచ్చేసామండి ఆనెస్ట్ బర్గర్స్ దగ్గరికి. ఇది ఎగ్జాక్ట్గా క్యాజిల్ ఆపోజిట్లో ఉంది. విన్సర్ క్యాజిల్ ఆపోజిట్లో ఆనెస్ట్ అని ఉంది కదా, చూస్తున్నారు కదా. గ్రేట్ బ్రిటిష్ బర్గర్స్ అనమాట. మా మున్నాకి వాళ్ళ మధ్యలో దిగాలని ఆశ ఉండే, సో అలా ఒక ఫోటోని వీడియోని క్యాప్చర్ చేసేసా. అండ్ దెన్ అప్స్టేర్స్లో ఇది ఎలిజబెత్ రూమ్ అన్నమాట. ఆనెస్ట్ బర్గర్స్లో చాలా పెద్ద రెస్టారెంట్ అండి. సో ఆ ప్లేస్లో ఆ రూమ్ మొత్తం మాకు ఇచ్చేశారు. పిచ్చగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, వాళ్ళవి వీళ్ళవి, కొంచెం సెలబ్రిటీస్ అనమాట. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారన్నమాట అప్పుడప్పుడు. సో వాళ్ళ పిక్చర్స్ కూడా హ్యాంగ్ చేశారు వాల్ మీద. సో మేమందరము ఇదిగో ఫైనల్గా నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాము. బార్ టెండర్స్ అనమాట. కొంచెం సేపు నేను కూడా బార్ టెండర్ లాగా పని చేస్తాను అక్కడ. అండ్ కట్ బీఫ్ నాట్ కార్నర్స్ ఇక్కడ అంటే అదిగో మానే చూసారా, హ్యాండ్సమ్ హీరో లాగా. అండ్ ఇక్కడ బోర్డ్స్ పెట్టారండి, అంటే ఇక్కడ అవి ప్రావర్బ్స్ అన్నమాట. యూకేలో చాలా సేయింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఫేమస్ సేయింగ్స్ అన్నీ ఆ వాల్కి అట్లా అతికిచ్చేశారు. అండ్ స్పెషాలిటీ అనమాట, బీఫ్ ఏదైతే యూజ్ చేస్తారో, ఇక్కడ ల్యాంబ్ ఏదైతే యూజ్ చేస్తారో అవన్నీ చాలా సోఫిస్టికేటెడ్ ఏమంటారు మీట్ అన్నమాట. అవర్ ఓన్ బచ్చరీ అంటే మా సొంతగా మేము కట్ చేస్తాము, సొంతగా దాన్ని ఏమంటారు పాలిస్తాము, లాలిస్తాము, తర్వాత కట్ చేస్తాము అని దాని ఉద్దేశం. అండ్ మా ఫియోనా ఎంజాయ్ చేసింది. కొంతసేపటి వరకు మా మున్న బార్ టెండర్ లాగా పనిచేశాడు అక్కడ. ఇంకా మొత్తం రచ్చ మాదే అనుకోండి ఆ రూమ్ మొత్తం. దీన్ని ఎలిజబెత్ రూమ్ అంటారనమాట. అండ్ అక్కడ తను వచ్చింది ఆర్డర్ తీసుకోవడానికి. అండ్ ఆ తర్వాత నేను ఓవర్ యాక్షన్ చేయడానికి అక్కడికి వెళ్ళిపోయాను. మా మున్నాను తీయమన్నాను, నేను తీసినట్టుగా తీయలేకపోయాడు, బట్ ఏదో 2 సెకండ్స్ తీశాడు. ఆ తర్వాత వీళ్ళకి టైం పాస్ కోసం అంటే ఆర్డర్ చేశాక అది వచ్చేంత వరకు పిల్లలకి ఇక్కడ మంచిగా ఏమంటారు పేపర్, పెన్, స్కెచెస్ అన్నీ ఇస్తారనమాట టైం పాస్ చేసుకోవడానికి, పేరెంట్స్ని విసిగించకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ మాకు పిల్లలకి అందరికీ వాళ్ళ డ్రింక్స్ వచ్చేసాయి, పెద్దోళ్ళందరికీ డ్రింక్స్ వచ్చేసాయి. సో పెద్దవాళ్ళు తాగాల్సిన నాన్ ఆల్కహాలిక్ బీర్ అనమాట అది. మీరేం టెన్షన్ సతమతం అయిపోకండి, లండన్కి వెళ్ళి ఏదో తాగేస్తున్నారని ఏం లేదు అక్కడ. అది నాన్ ఆల్కహాలికే, కాకపోతే బీర్ టెక్స్చర్ అన్నమాట. సో అలా ఉందన్నమాట. సో ఎవరికి ఏది తాగాలని ఆశ ఉందో వాళ్ళు తీసుకున్నారు, తాగారు. అండ్ బర్గర్స్ తిన్నాము, ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫియోనా కూడా పిల్లలతో ఉండి లెమన్ జ్యూస్ తాగడం నేర్చుకుంది. దానికి అసలు డ్రింక్స్ అంటే ఇష్టం లేదు, బట్ దెన్ షీ స్టార్టెడ్ డ్రింకింగ్ బికాజ్ షీ వాంట్స్ టు కాపీ లియోనా. అది ఎట్లా ఉన్నది అవుతుంది అనమాట. ఇది విన్సర్ స్పెషల్, విన్సర్ అండ్ ఈటన్ చూసారా, బ్రివరీ అనమాట. సో విన్సర్ అండ్ ఈటన్ రెండు మిక్స్ అయ్యాయి. ఆ బ్రిడ్జ్ మిక్స్ చేసింది వాళ్ళని ఇద్దరిని. సో అవి ప్లేసెస్ పేర్లు అన్నమాట. నేను ఇంతకుముందు ఏమంటారు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి విన్సర్ అండ్ ఈటన్. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ వెళ్ళి ఒకసారి రిఫర్ చేసుకోండి, ఇన్ కేస్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు నో వాట్ ఈస్ విన్సర్ క్యాజల్, వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్, అండ్ ఈటన్ ఎక్కడుంది, ఈటన్ విలేజ్ ఎక్కడుంది, ఈటన్ కాలేజ్ ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే గో టు మై ప్రీవియస్ వీడియోస్ అండ్ రిఫర్ టు ఇట్. ఓకే. అండ్ ఇక్కడ మా బుజ్జమ్మ తనంతట తాను బర్గర్ తినడం కూడా నేర్చుకుంది. అండ్ షీ గాట్ యూస్ టు దిస్ బీఫ్ ఇన్ యూనో ల్యాంబ్, చికెన్ ఇక్కడ అంతా కామన్ అండి. మీరేమో స్ట్రెస్ అయిపోకండి, అది తినేస్తున్నారు ఇది తినేస్తున్నారు. హ్యామ్ అంటే హ్యామ్ కూడా తింటారు ఇక్కడ, పోక్ కూడా తింటారు, చాలా ప్రెట్టి కామన్ అనమాట. అది తినకపోతే ఇక్కడ మనుషులు కాదు. సో కాబట్టి నేను కూడా తింటాను, ఆఫ్ కోర్స్ నేను కూడా స్టార్ట్ చేశాను ఇప్పుడు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ హెల్దీ సమ్ టైమ్స్ టు హ్యావ్ ఇట్. ఇష్టం లేని వాళ్ళు తినరు ఆఫ్ కోర్స్, బట్ దే హ్యావ్ టు రెసిస్ట్. ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు. సో ఇట్ ఈస్ బీఫ్ ఫ్రమ్ ఓన్ బచ్చరీ అండ్ కట్ బీఫ్ అనమాట. సో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు అనమాట అవన్నీ చేయడానికి. సో అలా ఫైనల్గా మేము బయటికి వచ్చాము, తినేసిన తర్వాత ఎంజాయ్ చేసాము. అండ్ నౌ we are walking towards the castle. అక్కడ పిల్లలందరూ ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు, బస్సులు వెళ్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు వెళ్తే. యూకేలో ఉండి మీరు ఇఫ్ యూ వాంట్ టు విజిట్ ద విన్సర్ క్యాజిల్ యూ షుడ్ బి విత్ యువర్ కిడ్స్, బికాజ్ రోడ్ అక్కడే ఉంది, పిల్లలు అక్కడ పైన ఆడుతుంటారు. జుర్రు మన జారి కులాటీలు కొట్టుకుంటూ రోడ్ మీకు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇదిగో ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది, లోపలంతా డెకరేటివ్గా ఉండే. సో ఐ వాంటెడ్ టు గెట్ వన్ పిక్చర్ క్లిక్డ్ ఇన్ దిస్ ప్లేస్ అనమాట. సో కాబట్టి అట్లా కార్లో వెళ్తూ ఉంటే అక్కడ సీనిక్ కనిపించింది. సో అక్కడ మేము ఒక ఫ్యామిలీ పిక్చర్ వేసుకున్నాము. అండ్ దెన్ రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు ఫొటోస్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి, ఏమన్నా చేయండి, కానీ
జాగ్రత్తగా రోడ్స్ క్రాస్ చేయండి, ఓకేనా. అండ్ ఫోటోలకి ఫోజులు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇవ్వండి. వీళ్ళిద్దరు చూసారా ఎంత యంగ్గా కనబడుతున్నారో. ఇంకా దీస్ ఆర్ ఏమంటారు చిలుక గోరింకల్లా. మా డాడీ చూసారా ఫోజ్ ఎట్లా ఇస్తున్నాడో అదే నాకు వచ్చింది. సో అక్కడ లండన్ బస్ వెళ్తుంది. వావ్. సో ఇఫ్ యు ఆర్ రియలీ ఎక్సైటెడ్ టు సీ ద ప్లేసెస్ ఇన్ లండన్, దిస్ ఈజ్ హౌ ఐ కెన్ షో యూ. అంటే నేను చాలా బెటర్గా చూపిస్తున్నాను ఇంకా అని అనిపిస్తుంది నాకు. వేరే వీడియోస్ కూడా నేను చూసాను, బట్ ఇంత క్లారిటీతో క్లియర్గా అండ్ ఆల్సో ఇట్లా ఇదిగో అందమైన కపుల్స్ తోటి ఫోటోలు దిగడం అనేది చాలా రేర్గా చూశాను. అండ్ అదిగో అక్కడ డాగ్స్ని యూనో ఆ డాగ్ చూసారా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంత క్యూట్గా బొర్లుతుందో లాన్లో. సో వాకింగ్కి తీసుకొచ్చేవాళ్ళు వాకింగ్కి తీసుకొస్తారు, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు స్మోక్ చేయడానికి వస్తారు. సో చాలామంది చాలా రకాలుగా టైంపాస్ చేయడానికి అక్కడికి వస్తారు. మేము మాత్రం ఫస్ట్ టైం విజిట్ చేసాము అక్కడికి. వెళ్ళి విన్సర్ క్యాసిల్ అట్లీస్ట్ బయట నుంచి అన్న టైం లేదు, వితిన్ హాఫ్ అన్ అవర్లో ఇంకా క్లోజ్ చేస్తున్నారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. సో మేము ఇంకా టికెట్స్ తీసుకోలేదు లోపలికి వెళ్ళడానికి. సో £35 ఉంటుంది. సో సమ్మర్ డిస్కౌంట్ అనమాట అది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్స్ అనమాట. బట్ అక్కడ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హోటల్స్ అన్నీ చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంకరేజ్ చేశారో. సమ్మర్ కాబట్టి పువ్వులే పువ్వులు, పువ్వులే పువ్వులు, డెకరేషన్స్, ఫ్లాగ్స్. అండ్ అందరు బయటనే కూర్చొని ఇట్లా మంచి తాగుతూ తింటూ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఫ్రెండ్స్ కానీ కపుల్స్ కానీ. ముసలి వాళ్ళు ఉంటారండి, వాళ్ళని చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుంటుందో. వాళ్ళని వెళ్ళి ముద్దు పెట్టాలనిపిస్తుంది, అంత క్యూట్గా. 80 yearsలో ఇద్దరు చేతులు పట్టుకొని నడుస్తారు, ఇద్దరు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు, మంచిగా వైన్స్ తాగుతూ ఉంటారు. అంటే ఇక్కడ కామన్ అండి వైన్, ఆ చలికి తాగుతారనమాట. సో అలా అన్నమాట ఎంజాయ్ చేస్తుంటారు ముసలి వాళ్ళు. వాళ్ళని చూస్తుంటే మనకు కూడా మంచి అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఏ పిక్చర్ విత్ సిస్ ఇన్ లా. అండ్ ఇదిగో ఎంజాయ్ చేసాం, మేమందరం బాగా ఎంజాయ్ చేస్తామండి. మాకు అట్లాంటి డిఫరెన్సెస్ ఉండవు. అందరూ అంటుంటారు మీరు మీ సిస్ ఇన్ లా చాలా క్లోజ్గా ఉంటారండి. ఎస్, బికాజ్ మేము అడ్జస్ట్ అవుతూ ఉంటాం అన్నిటికీ, ఒకరినొకరం పొడుచుకోము. సో హ్యాపీగా ఉంటాం అనమాట, అలా ఉండాలి. అండ్ ఇప్పుడు చలి పుట్టింది కాబట్టి జర్కిన్ వేసుకోవాల్సి వచ్చింది. అవుట్ ఆఫ్ ప్రెషర్ అందరూ వేసుకో అంటే వేసుకోవాల్సి వచ్చింది. అండ్ నా ఇక్కడ మేము వెళ్తూ ఎక్స్ట్రా అనే సర్వీసెస్ దగ్గర ఆగామన్నమాట. సో అంత షాపింగ్ మాల్ ఉంటుంది చాలా పెద్దగా. అంటే వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఇంకేమైనా స్నాక్స్ పిక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అక్కడ పిల్లలు ఆడారు చాలాసేపు, ఫుట్బాల్ ఆడారు. ఆ బాల్ వెళ్ళి ఆ పొదల్లోకి వెళ్ళిపోయింది. సో మున్న అందరు ట్రై చేశారు, మా అన్నయ్య అందరు ట్రై చేశారు. ఫైనల్గా మున్న అలా పాక్కుంటూ వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు, సాధించాడనమాట. సో ఇవన్నీ మెమరీస్ అనమాట, గుర్తు తెచ్చుకోవడానికి నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. సో దట్ అదొకటి అయ్యింది అని మనకు గుర్తుంటుంది, సో మీకు కూడా తెలుస్తుంది అనమాట. సో అలా అన్నమాట. చీకటి అయింది, వీళ్ళు మాత్రం కదలట్లేరు, అన్ని రకాల ఆటలు ఆడుతున్నారు. చుక్ అనుకుంటూ ఆ గేమ్స్, మళ్ళీ చెట్టును పట్టుకొని రోలా గేమ్, ఇవన్నీ ఆడుతున్నారు అనమాట. అండ్ యూనో చాలా టైంపాస్ చేసాము. అండ్ లోపలికి కూడా వెళ్ళి ఒక లుక్ ఇచ్చుకున్నాము ఎలా ఉంది మాల్ అనేది. ఇవన్నీ ఎక్స్ట్రా సర్వీస్ అనమాట. అంటే మధ్యలో మీకు ఆగడానికి కొంచెం స్పేసెస్ ఉంటాయి, వాటిల్నే సర్వీసెస్ అంటారు. సో అలా అన్నమాట ఎంజాయ్ చేసాము. అంతేకాదు సుమా, మర్చిపోయాను చెప్పడం, మేము మంచి పులిహోర అన్నీ కలిపి చికెన్ ఇవన్నీ బాగా వండుకొని ఎవరి పొట్లాలు వాళ్ళకి కట్టుకొని వెళ్ళాము. ఇక్కడ తిన్నామన్నమాట, చాలా యమ్మీగా ఉండే, ఎంజాయ్ చేసాం యాజ్ ఎ ఫ్యామిలీ. సో మరి ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ ఆన్ టు మై ఛానల్. And don't forget to subscribe to my channel and like the video if you really like it. See you in the next video with more reviews and places. Bye bye.